మరొకసారి అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు నేను దేవుని మాటలు మీతో పంచుకుంటాను. బైబిల్లో కీర్తనల గ్రంథం 33వ కీర్తన 9, 10 వచనాలు మనం చదువుకుందాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుంది. ఆయన మాట సెలవివ్వగానే, ఎవరైనా మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. కీర్తనకారుడు 33వ కీర్తనలో ఇలా రాస్తున్నాడు, ఆయన మాట సెలవివ్వగానే దాని ప్రకారం అది జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే కార్యాలు స్థిరపరచబడుతుంది. ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది. సమస్త సృష్టి కలగాలని ఆయన నోటి మాటలతో సెలవిస్తే అలాగే జరిగాయి. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన సృష్టించిన సృష్టి యావత్తు దేవుడు ఆజ్ఞాపించగానే అది అలాగే స్థిరపరచబడ్డట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక ప్రియులారా, ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మనం అందరూ దేవుని అసలు ఒకటి అడగాలి, మా జీవితాలను నీవు ఆజ్ఞాపించు ప్రభువా, అప్పుడు మేము స్థిరపరచబడతాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఏ కార్యాలు మన బ్రతుకులో స్థిరపరచబడాలన్నా, కుటుంబం కట్టబడి స్థిరపరచబడాలన్నా, ఒక ఇల్లు కట్టబడి స్థిరపరచబడాలన్నా, ఒక ఉద్యోగం స్థిరపరచబడాలన్నా, ఒక వ్యాపారం స్థిరపరచబడాలన్నా, మన పరిశుద్ధత స్థిరపరచబడాలన్నా, మన విశ్వాసము స్థిరపరచబడాలన్నా, మనం స్థిరంగా కదలకుండా చలించకుండా మన స్థిర విశ్వాసంతో మనం బ్రతకాలన్నా దేవుని ఆజ్ఞ బయలుదేరాలి. మన సొంత శక్తితో ఎవరిని స్థిరపరచలేము. మన సొంత తెలివితో ఎవరి బ్రతుకులో సమాధానాన్ని మనం స్థిరపరచలేము. మనం ఎన్ని మాటలు చెప్తున్నా ప్రియులరా, విన్నంతసేపు బాగానే ఉంటారు, అటు పక్కకి వెళ్ళంగానే మరలా సమస్యలు చోటు చేసుకుంటుంటారు. మన బుద్ధి చెప్పినంతసేపు బాగానే వింటాడు, బజారుకి వెళ్తే మరలా బజార్ మనిషిలాగా ప్రవర్తిస్తాడు. ప్రియులరా, మనం ఎన్నో మంచి మాటలు చెప్తున్నాం, ఎన్నో విలువైన మాటలు చెప్తున్నాం, కానీ మనుషుల మాటలు ఎంతవరకు పని చేస్తుంది, మనుషుల మాట ఎంతవరకు క్రియేట్ చేస్తుంది. కొన్నిసార్లు అమ్మ గడ్డం పట్టుకుని బ్రతిమాలు చెప్తుంది, బాబు ఇలా చెయ్యొద్దురా, నీ వల్ల మా పరువు పోతుందిరా, నీ వల్ల మేము సమాజంలో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాంరా, కన్నీళ్లతో చెప్తున్నాను రా, జాగ్రత్తగా ఉండరా, గుట్టుగా ఉండంటే, అమ్మ ఇక నీ కళ్ళలో నీళ్లు రానివ్వనమ్మా అని చెప్పి వెళ్తాడు. బజార్లోకి వెళ్ళిపోతే ఎవరో స్నేహితులు తారసపడితే మరలా అది దరిద్రపు బ్రతుకు. మారట్లేదు, స్థిరపరచబడట్లేదండి. గ్రామ పెద్దలందరూ కలిసి, బాబు నీవు ఇలా చేస్తే మంచిది కాదు, భార్యను ఊరికే కొడుతుంటే మంచిది కాదు, మా మాటిను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడు. ఎందుకంటే గ్రామ పెద్దలందరూ కలిసి బుద్ధి చెప్పి నచ్చ చెప్పి పంపించారనుకోండి, సరే నీ తల ఊపుతూ ఇంటికి వెళ్ళారా, ఇంటికి వెళ్ళగానే మరల గొడవలే. అంటే లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, మంచివాళ్ళు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, మాటలు చెప్తున్నారు. ఆ మాటలు ఎంతవరకు పని చేస్తుందో లేదో దానికి మనం ఖచ్చితమైన నిర్ధారణ చెప్పలేము. కానీ దేవుడు ఒక్కసారి సెలవిచ్చాడనుకోండి, ఒక్కసారి ఆజ్ఞాపిస్తే తప్పక ఆ కార్యాలు స్థిరపరచబడతాయి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనకు కనబడుతుంది. శిష్యులందరూ కలిసి ఒక దోణి ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. ఆ దోణి అమరభాగంలో క్రీస్తు ప్రభులు వారు తలవాల్చాడు. వీళ్ళందరూ దోణిని నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, వీళ్ళందరూ ఎవరంటే చేపలు పట్టుకునేవాళ్ళు, అంటే సముద్ర తీరాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలందరూ కూడా అదే వృత్తిలో కొనసాగించబడిన వాళ్ళు. ప్రియులారా, వీళ్ళు ఆ సముద్ర తీరంలోనే ఆడుకునేవాళ్ళు. ఆ సముద్రపు అలల గురించి తెలుసు, సముద్రం పొంగితే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు తెలుసు, అలలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుసు. ఎన్నో విషయాల గురించి, ఆ సముద్రాన్ని గురించిన ఎన్నో విషయాలు ఆరితేరిన వాళ్ళు పేతురు, యోహాను, యాకోబులు. కానీ ప్రియులారా, వీళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన గాలి, తుఫాను వచ్చింది. సరే, వాళ్ళకి తెలిసిన తెలివిని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఆ ఓడను లేకపోతే ఆ పడవను తప్పించడానికి కొరకు పలు ప్రయత్నాలు చేశారు. ఆ దోణిని తప్పించడానికి పలు ప్రయత్నాలు చేశారండి. వారి చేత కాలేదు. ప్రియులారా, వాళ్ళకు తెలుసు అదే సముద్రంలో ఎన్నోసారి గాలి తుఫాను వచ్చి కొన్ని దోణిలు ఆ తుఫాన్లో చిక్కుకొని మునిగిపోయి ఎందరో సచ్చి శవమై తేలిన వాస్తవ విషయాలు కూడా వాళ్ళకు తెలుసు.
ఒక నిర్ధారణలోనికి వాళ్ళు వచ్చేస్తారు. ఈరోజు మన ప్రయత్నాలను విఫలమైంది, ఖచ్చితంగా మనం నశిస్తాము, ఖచ్చితంగా మనం చనిపోతాము, ఇక ప్రాణాలతో బయటపడలేము, బ్రతికి బట్ట కట్టలేము, అయిపోయింది, జీవితం ముగించబడిపోయింది, మన జీవితానికి ఇవి ఆఖరి క్షణాలు అని ఒక నిర్ధారణలోనికి వచ్చేసారండి. చివరి ప్రయత్నంగా వాడు యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాము, ఈ దోణిలోనికి నీళ్ళు వచ్చేస్తుంది, భయంకరమైన గాలి తుఫాను, సముద్రం పొంగుతూ ఉంది, గాలి బెదిరిస్తూ ఉంది, ఇక మనం మునిగిపోవడమే తప్ప వేరొక పరిష్కారం లేదు, మేము నశించిపోతున్నాం అని కేకలు వేశారు. యేసు ప్రభు వెంటనే ఆ దోణి అమరభాగంలో ఉన్నారండి, ఆయన లేచి సముద్రం వైపు చూసి గాలిని చూసి గాలిని గద్దించాడు. గాలి ఆగిపో, సముద్రమా నిమ్మళమైపో అని గాలిని సముద్రాన్ని చూసి ఆజ్ఞాపించాడు, గద్దించాడు. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టి. ప్రియులారా, జీవితం అనే సముద్రంలో, జీవితం అనేది ఒక సముద్రం. ఈ సముద్రంలో పలుసార్లు పలు తుఫాన్లు లేవచ్చు మన బ్రతుకులో. కొన్నిసార్లు మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన పోరాటాలు, మనకు వచ్చిన సమస్యలు మన బ్రతికి బట్ట కడతామా? మంచి రోజును మరలా చూడగలుగుతామా? మరలా మన కన్నులు వెలుగును చూడగలుగుతుందా? మనం సుఖంగా బ్రతకగలుగుతామా? ప్రాణాలతో బయటపడగలుగుతామా అనే అనుమానం మనకే కలిగేటట్లుగా పలుసార్లు పలు సమస్యలు మన జీవితాల్లో రావచ్చండి. ప్రియులారా, నేను అంటాను, నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు మన బ్రతుకులో ఉన్నాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు, ఎంతటి సమస్యలైనా అణిగిపోతాయి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఎంతటి సమస్యలైనా సద్దుమణిగిపోతాయి. ఎందుకంటే ఆయన మాటలు అంత శక్తి కలదు, ఆయన ఆజ్ఞలో అంతటి శక్తి కలదు. అందుకే భక్తుడు అంటాడు, ఆయన ఆజ్ఞాపించగనే కార్యాలు స్థిరపరచబడిపోతాయి. ప్రియులారా, ఈ ప్రశస్త రాత్రి నీ కోసం, నా కోసం దేవుడు తన ఆజ్ఞను అందించబోతున్నాడు, తన మాటలు బయలుపరచబోతున్నాడు. మనం ఎవరు ఈరోజు ఒట్టి చేత వెళ్ళము, దేవుని ఆజ్ఞతో ఇక్కడ మనం తిరిగి వెళ్ళబోతున్నాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. బైబిల్లో ఒక నేను 2-3 విషయాలు మీతో పంచుకుంటాను. దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు మన జీవితాల్లో, ఎవరితో ఆజ్ఞాపిస్తాడు, ఏమని ఆజ్ఞాపిస్తాడు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు కలిగే అనుభవాలు ఏమిటి, కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. చక్కని మాట. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలగవలనని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నా మనస్సుతో గట్టిగా. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన, నీకు ఆశీర్వాదము కలగాలని ఆజ్ఞాపిస్తాడంట. నీవు చేయు ప్రతి ప్రయత్నాల్లోనూ నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు సమృద్ధి కలిగేటట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మనుషుల్లో 3 రకాలమైన వాళ్ళని చూస్తాం. 3 రకాలమైన వాళ్ళు ఉన్నారు మనుషుల్లో. ఒక గుంపు వాళ్ళేమో ప్రియులరా అసలు ప్రయత్నాలే చేయరు, కూర్చొని చోటుకి అన్నీ రావాలనుకుంటారు, అసలు ఏ ప్రయత్నం చేయరండి. వయసు ఎంత? 30 ఏళ్ళు. ఏంటండి, రోజు 3 పూటలు తింటాడు, 3 పళ్ళాలు తింటాడు, ఏ పని చేయడండి అసలు. ఎందుకంటే నా చదువు తగినట్లు ఉద్యోగం రాదంటాడు ఒకడు, ఇంత పెద్ద చదువుకొని ఈ పని ఎందుకు చేయాలంటాడు ఇంకొకడు, ఇంకొక అంటది ఉద్యోగం పురుష లక్షణం, ఆడది ఎందుకు పని చేయాలంటది. అర్థమైందండి? అసలు ఏ ప్రయత్నం చేయరు, కూర్చొని నుండి అన్నం అయిపోవాలంటే అయిపోతుందా, కూర అయిపోవాలంటే అయిపోతుందా, ఏంటండి పచ్చడి అదే నూరుకోవాలంటే నూరిపోతుందా, పని చేయాలి కదండి. ఒక గుంపు ఉన్నారండి లోకంలో, వీళ్ళు ఏ ప్రయత్నం చేయరు, ఖాళీగా కూర్చొని అన్నీ అవే జరిగిపోవాలి, అన్నీ అవే రావాలి,
పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్ద వస్తుందని ఉంది కదండి, అట్లా మేము పీనుగులాగా పడి ఉంటాము. అన్ని అవసరాలు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. ఆశీర్వాదం మమ్మల్ని వెతుక్కొని రావాలి. నేను ప్రార్థన చేయను, నేను స్తుతించును, నేను ఆరాధన చేయను, నేను గుడికి వెళ్ళను, ప్రార్థనకి వెళ్ళను, భక్తి చేయను, నేను ఇలాగే ఉంటాను, అన్నీ నా కాళ్ళ దగ్గర వచ్చి పడిపోవాలి అని అనుకుని ఒక గుంపు ఉంటారు. ఇప్పటికి 30 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి రూపాయి సంపాదించిన అనుభవం లేదండి. ఖాళీగా తిరుగుతుంటాడు, గాలిని పీల్చుకుంటుంటాడు. ఆయన గాలోడు అంటారు. అమ్మ నాన్న కష్టపడి తెచ్చి పెడుతుంటే నాన్న కష్టపడి తెస్తాడు, అమ్మ శుభ్రంగా వండి పెడుతుంది, ప్రియులు శుభ్రంగా తిని బజార్లో తిరుగుతుంటారు. మరి మీ గ్రామాల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. సాయంత్రం అయితే చాలు రోడ్డు మీద చేరుతారు కుర్రోళ్ళందరూ. ఏంటండి ఆ బండ మీద కూర్చొని, ఆ రాయి దగ్గర కూర్చొని ఏంటంటే కబుర్లు ఆడుకొని రాత్రి 12 గంటల దాకా, 1 గంట దాకా, 2 గంటల దాకా ఉట్టుట్టి కవర్లే, ఉట్టుట్టి మాటలే, ప్రయోజనం లేని మాటలు. మరలా ఎప్పుడో వచ్చి పడుకుంటాడు. పొద్దెక్కిన తర్వాత ఏంటంటే పొద్దుపోయిన తర్వాత లేస్తాడు, పొద్దుపోయిన తర్వాత ఇంటికి వస్తాడు, తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఏదో అదొక ప్రపంచం. ఏ ప్రయత్నం చేయరు. ఇతన్ని సోమరి అని పిలవచ్చు మనం. బైబిల్ సెలవిస్తుందండి ప్రియులారా, సోమరివాని పొలము చేను నేను దాటి రాగా, సోమరివాని ద్రాక్ష తోటను నేను దాటి రాగా, ముళ్ళ పొదలు గచ్చ పొదలతో నిండి ఉన్నాయంట. ఒక జ్ఞాని ఆ దారిన వెళుతూ ఉన్నాడండి. వెళుతూ ఉంటే ప్రియుల పక్కనే ఒక తోట, దాని పక్కన ఒక పొలం, దాని నిండా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తుందండి. జ్ఞాని ఆశ్చర్యపోయాడు. పక్కన ఉన్న తోటలన్నీ కూడా ఫలాలతో నిండి కళకళలాడిపోతుంది. పక్కన ఉన్న తోటలు, చేలు అవన్నీ కూడా పంటలతో పండి అద్భుతంగా ఉంటుంది. కానీ దాని ప్రక్కన ఉన్న ఈ తోటలో ఫలాలు లేవండి. ఆ పక్కన ఉన్న చేను ఎండిపోయి ఉంది, ముళ్ళ తుప్పులు గచ్చ పొదలు ఉన్నాయి. అప్పుడు ఈయన అనుకున్నాడు, ఎవరిది తోట అంటే, అయ్యా పలానవాడు, సోమరివాని చేనది, అది సోమరివాని తోట, సోమరివాని చేను, ముళ్ళ పొదలు గచ్చ పొదలతో నిండున్నాయి. దాని ప్రాకారాలన్నీ, దాని గోడలన్నీ కూడా కూలిపోయాయంట. ఈ సోమరి వాళ్ళ నాన్నగారు ఉన్నాడు కదండి, ఆయన చాలా గొప్పవాడు, చాలా శ్రమజీవి, కష్టజీవి. కష్టపడి ఒక పొలం కన్నాడు, కష్టపడి వ్యవసాయం చేశాడు, కష్టపడి ఒక తోటను కొన్నాడు. ప్రియులారా, కష్టపడి దానికి ఒక ప్రాకారాన్ని కట్టాడు, గోడను కట్టాడు. చాలా చక్కగా వాటిని అన్నిటి కూడా పండిస్తూ వచ్చాడు. వాళ్ళ నాన్న పోతూ ఏరా నేను పోతున్నా, జాగ్రత్త చేసుకోరా, కష్టం చేసుకొని బతకరా అని చెప్పి వాళ్ళ నాన్నగారు వీడి చేతికి అప్పచెప్పి వెళితే, ప్రియుల వీడు సుఖం మెరిగి ఏంటండి సుఖానికి అలవాటు పడిపోయి కష్టపడే మనసు లేక వచ్చినవన్నీ కూడా తిన్నాడు, పండినవన్నీ తిన్నాడు. ఇక వ్యవసాయం చేయడం మానేశాడు, తోటలను పట్టించుకోవడం మానేశాడు. సోమరివారం ఇది పగలు రాత్రి నిద్రపోవడం ప్రారంభించాడు. తోట పాడైపోయింది. ఈరోజు చాలామంది స్థితి ఇలాగే ఉంటుందండి. ప్రయత్నాలే లేవు, సోమరి వాళ్ళగా కాలం గడిపేస్తూ ఉంటారు. అందుకే ముళ్ళ పొదలు గచ్చ పొదలు, వాళ్ళ నాన్నగారు కట్టిన, ఆ నాన్నగారు వేసిన ఆ గోడలన్నీ కూడా కూలిపోయి కనీసం గోడ పెట్టుకుందామనే మనసు కూడా లేదు. మీరు చూడండి, ఇప్పుడు చాలా ఇళ్ళలో మనం చూస్తాం వెళ్ళి, ఎప్పుడో వాళ్ళ నాన్నగారు వేసాడు, స్లాబ్ వేసి పెట్టాడు అంతే, కనీసం దానికి ప్లాస్టింగ్ చేసుకోవాలన్న మైండ్ కూడా ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళు కట్టి పెట్టారు, సరే మా నాన్న ఏదో స్లాబ్ వేసి పెట్టాడు, కనీసం మనం ప్లాస్టింగ్ చేసుకుని దాన్ని బతుకుతాం. ఉండు సోమరివాడు, ఎంత తెచ్చుకుంటే తినడం, పడుకోవడం, తెల్లారింది లేచి తిరుగుతున్నాం అంతే. సోమరి వాడి జీవితంలో ఏ ఆశీర్వాదం కలగదు. జ్ఞాని అంటాడు, సోమరి చీమల ఎద్దుకెళ్ళి వాటి నడతను కనిపెట్టి నీవు తెలుసుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నేను ఒక విషయం చెప్పనండి, చీమలు ఉన్నాయి. చీమలు ఎప్పుడైనా నిద్రపోయినట్లు మీరు చూసారా? చీమలు ఎప్పుడైనా నిద్రపోయినట్లు చూసారా? ఎప్పుడు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటాయి. దాని బలం ఎంత, దాని శక్తి ఎంత, దాని బతికెంత. ఆఫ్టర్ ఆల్ చీమ చూడండి, ఆ చిన్న చీమ ఎంత జ్ఞానంగా బ్రతుకుతుందో. వర్షాకాలం వస్తుందంటేనే అది జాగ్రత్త పడి వేసవి కాలంలోనే, కోత కాలంలోనే దానికి కావలసిన ఆహార ధాన్యాలన్నీ కూడా తీసుకెళ్ళి సిద్ధపరిచి పెట్టుకుంటుంది. నిద్రపోవాలి, సుఖంగా ఉండాలి, సరదాగా తిరగాలి, షికారులు తిరగాలి, గాలి పీల్చుకోవాలి, ఇలాంటి మనస్తత్వం లేదు. జాగ్రత్తగా కష్టపడి శ్రమపడి ప్రయాసపడి, అది దానికి అధికారులు లేవు, న్యాయాధిపతులు లేరు, నడిపించేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు నీకు బుద్ధి చెప్పడానికి దైవ సేవకులు ఉన్నారు, నీకు బుద్ధి చెప్పడానికి తల్లిదండ్రులు ఉన్నారు. కొన్నిసార్లు నీ భర్త నీకు బుద్ధి చెప్పొచ్చు, కొన్నిసార్లు భార్య నీకు బుద్ధి చెప్పొచ్చు, నీ పిల్లలు కొన్నిసార్లు నీకు బుద్ధి చెప్పొచ్చు, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు మీకు బుద్ధి చెప్పొచ్చు, మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు, మనకు నడిపించే వాళ్ళు ఉన్నారు. కానీ
చీమలకు నడిపించేవాళ్ళు లేరు, న్యాయాధిపతులు లేరు, అధికారులు లేరండి. అయినా దాని క్రమశిక్షణ, దాని పద్ధతి ప్రియులరా, దాని ప్రయాసము ఎంత అద్భుతం. అందుకే జ్ఞాని అంటాడు, బుద్ధి తెచ్చుకోరా, వెళ్ళి సోమరి వెళ్ళి బుద్ధి తెచ్చుకో, చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టి ఆ చీమలు చూసాను నేర్చుకోరా. ఇంకొద్దిసేపు నిద్రపోతాను, చేతులు ముడుచుకుంటాను, ఇంకొక హాఫ్ అన్ అవర్ నిద్రపోతాను, ఇంకో గంట నిద్రపోతాను. టైం 12, ఏది రాత్రి 12 కాదు, పగలు 12. ప్రియులరా, ఒక గుంపు లోకంలో ఉన్నారు, వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయరు, అలాగే కాలం గడిపేస్తూ ఉంటారు. రెండో గుంపు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ప్రయత్నం చేస్తారు, ఏదో ప్రయాసపడుతూ ఉంటారండి, ఏదో ప్రయాసపడుతూ ఏదో పని చేస్తూ ఉంటారు, ఏదో పని చేస్తారు, చీకటితో లేస్తారు, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారు. ప్రియులరా, అమ్మ సంపాదిస్తుంది, నాన్న సంపాదిస్తాడు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కోడలు, చిన్న కోడలు, కూతురు, అల్లుడు, ప్రియులరా అందరూ పని చేస్తూ ఉంటారా, కానీ ఆ ఇంట్లో ఏ ఆశీర్వాదం ఉండదు. చిల్లి సంచిలో వేసినట్లు, మరి ఎటు నుండి వస్తుందో ఎటు నుండి పోతుందో తెలియదండి. చిల్లి సంచిలో వేసినట్లు మొత్తాన్ని పోగొట్టుకొని ప్రియులరా దిక్కుమాలిన బ్రతుకుతుంటారు. మరి రోజంతా కష్టపడుతుంటారు. లేరంటారా అలాంటి వాళ్ళు మన ఊరిలో? మనకు అనిపిస్తుంది, ఇంత సంపాదించాడు, ఏం చేశాడు అంటే ఎక్కడో త్రాగుడుకు తగలెట్టేసి ఉంటాడు. ఇంత కష్టపడ్డాడు, దాన్ని ఏం చేశాడు అంటే ఎక్కడో పనికి మన కొంపల మీద తిరిగి ఆ కొంపలకు తగలెట్టేసి ఉంటాడు. కట్టుకున్న భార్యకు పోషణ లేదు, కడుపును పుట్టిన పిల్లలకి పోషణ లేదు, సమాజంలో మర్యాదగా బ్రతికే అనుభవాలు లేవు. మరి సంపాదన అయితే సంపాదిస్తాడు. ఈరోజు ఒక తల్లి వచ్చి చెప్పింది నాతో, ప్రియులరా, ఒక తల్లి వచ్చి కన్నీళ్లతో చెప్పిందండి విషయం. ఏమనంటే, ప్రియులరా, ఆయన 50 మందికి పని కల్పిస్తాడు, 50 మంది ఆయన చేతి కింద పని చేస్తూ ఉంటాడు. ఓ మేస్త్రి 50 మంది ఆయన దగ్గర పని చేస్తాడు. కానీ ప్రియులరా, కొడుకుకు చదివించే పరిస్థితి లేదు. ఏంటంటే ఆ తల్లికి శుభ్రంగా పోషణ లేదు, ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. 50 మంది ఆయన చేతి కింద పని చేస్తున్నారు. పని లేదంటారా? లేకపోతే పని చేయడం చేత కాదంటారా? సమాజంలో పేరు లేదంటారా? పలుకుబడి లేదంటారా? అన్నీ ఉన్నాయి, కానీ తన భార్యకు పోషణ లేదు, తన బిడ్డ చదువుకు డబ్బు లేదు. ఏం జరుగుతుంది? సంపాదించిన సంపాదన ఏం జరుగుతుంది? ఎక్కడో కొంపకు పోతుందండి, ఏదో దరిద్రపు కొంపకు పోతుంది. ఆ కొంపంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడుతున్నారు, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు, తన ఇల్లు బజారును పడుతుంది. ప్రయాసపడుతున్నారు కొందరు, కానీ ఆ ప్రయాసంలో దీవెన లేదు. ప్రయాసపడుతున్నారు కానీ ఆ ప్రయాసంలో ఆశీర్వాదం లేదు. కయ్యూనుతో దేవుడు అంటాడు, నీవు కష్టపడి పని చేస్తావు, చెమటోర్చి శ్రమ పడతావు, కానీ నీవు ఎక్కడైతే పని చేస్తావో ఆ భూమి నీకు సారం ఇవ్వదు. నీ భూమి నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అక్రమం, నీ తమ్ముడిని చంపావు. కయ్యూను, నువ్వు కష్టపడతావు, నువ్వు ప్రయాసపడతావు, కానీ భూమి నిస్సారంగా ఉంటుంది అని సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో గుంపు ఉన్నారు, వాళ్ళు ఏ ప్రయాసపడరు. మరొక గుంపు ఉన్నారు, వాళ్ళు ప్రయాసపడుతుంటారు కానీ దాంట్లో ప్రయోజనం ఉండదు. మూడో గుంపు ఉన్నారండి, వాళ్ళు ఎవరండి? దేవుని బిడ్డలండి. వాళ్ళ ప్రయాసాన్ని ఆకాశం మందున దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా గట్టిగా. వాళ్ళ ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ ప్రయత్నాలన్నింటినీ దేవుని దీవెన రావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. చాలామంది బ్రతుకులో మనం చూస్తాం, శాపగ్రస్తమైన బ్రతుకు, ప్రయాసపడిన ప్రయోజనం లేని స్థితిలో ఉన్నారు. కానీ మన ప్రయత్నాలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తానని, నీ ప్రయత్నాలకి దీవెన కలగాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లు బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞను అందించబోతున్నాడు. ఏంటంటే, ఇది మొదలుకొని మీరు ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. మన ప్రయత్నాలన్నిటిని ఆకాశమందు దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదాలను గొప్పతనం చెప్పనండి. యేసు ప్రభు దగ్గరకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చారు. విస్తారమైన జనసమూహం అక్కడ ఉన్నారు. ఆ కూడికి వచ్చిన వాళ్ళలో ప్రియులరా, పురుషులు 5,000 మంది, ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలు ఉన్నారండి, లెక్కకు మించిన స్త్రీలు ఉన్నారు అక్కడ, చంటి పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు ఎన్ని? 5 రొట్టెలు. వచ్చిన జనాభా ఎంత? వేలల్లో ఉన్నారు. పురుషులు 5,000 మంది, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేబీ వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. కానీ ఉన్న రొట్టెలు ఎంత? 5 రొట్టెలు.
జీవితాలు ప్రియులరా, చాలాసార్లు మనకున్నవి కొంచెమే, కానీ మనకు బయట ఉన్న అవసరాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరాలు చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మన రాబడి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉండేది రొట్టెలన్నీ 5 రొట్టెలు, కానీ బయట ఉన్న జనాభా ఏమో ఎక్కువగా ఉన్నారు. ప్రియులరా, అప్పుడు వాళ్ళు పని చేశారు. ఆ 5 రొట్టెలు తీసుకొచ్చి యేసుప్రభు చేతిలో పెట్టి ఆశీర్వదించు బాబు, ఆశీర్వదించి రొట్టెల్ని నువ్వు ఆశీర్వదిస్తే అది సమృద్ధిగా మారిపోతుంది. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా. ఆశీర్వదించు బాబు, ఈ రొట్టెల్ని ఆశీర్వదించు అని యేసుప్రభు చేతుల మీద పెట్టారు. యేసుప్రభు ఆ రొట్టెలను ఆకాశం వైపు చాపి ఆకాశం ఎత్తి దాన్ని ఆశీర్వదించారు, దీవించారండి. ఆ తర్వాత విరిచి పంచడం ప్రారంభించారు. 1000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తృప్తిగా తిన్నారు. చాలని ఆహారం కాదు, తృప్తిగా తిన్నారు. కడుపు నిండా తిన్నారు, కడుపార తిన్నారు, తృప్తి చెందారు. మిగిలిన అన్నీ కూడా పోగు చేశారండి. ఆ గంపలు కొంచెం, ఈ గంపలు కొంచెం మిగిలితే అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రియులరా గంపల్లో నింపితే 12 గంపలకి ఎత్తారంట. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ కలిగింది కొంచెమే కావచ్చు, నీ రాబడి కొంచెమే కావచ్చు, నీ జీతం కొంచెమే కావచ్చు, నీ సంపాదన చిన్నదే కావచ్చు, నీ వ్యాపారం చిన్నదే కావచ్చు. దేవుని ఆశీర్వాదం అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం అంటే కలెక్టర్గానే ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం అంటే పెద్ద ఉద్యోగంలో హోదాలో ఉండాల్సిన అవసరం లేదండి. నువ్వు చిన్న చిరుద్యోగి కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం చిన్నదే కావచ్చు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో దానివల్ల నీకు తృప్తిని కలిగిస్తాడు. నీవు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా, నీకున్న శక్తి కొంచెమైనా, ఈ కొంచెం శక్తి ద్వారా బయటున్న ప్రతి సమస్యను జయించడానికి దేవుడు తన ఆశీర్వాదం ద్వారా సహాయం చేస్తాడు. అందరూ తృప్తి పొందిన తర్వాత ప్రియులరా ఏంటండి, పళ్ళెలు నాక్కునే పరిస్థితి రాలా, 12 గంపలకి ఎత్తారనమాట. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చాలా కుటుంబాలకు చూస్తూ ఉంటాయి, అమ్మ ఉంటుంది, నేను తింటే నా పిల్లలకి ఎక్కడ తగ్గుతుందో అని చెప్పి పిల్లలందరికీ వడ్డించేసి చివరికి వాళ్ళమ్మ మంచినీళ్ళు తాగి పడుకునే రోజులు కూడా లేకపోలేదు. ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉందంటారా అండి? కొన్నిసార్లు అయితే పిల్లలు అమ్మ ఇంకొంచెం అన్నం పెట్టమ్మా అంటే, అరే ఇప్పుడు సర్దుకోరా, రేపు ఏదైనా చేసి పెడతాను, అయిపోయిందిరా. మీరు ఆలోచించండి, ఇదని ఆశీర్వాదం అంటారా? మనం కోట్లు కావాలను, లక్షాధికారులు కావాలను, కోట్లకు పడగెత్తాలను, కనీసం 3 పూట్లు తినే ఆశీర్వాదం కూడా లేదంటారా? పిల్లలకి ఆకలి అని వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే వసతులు కూడా లేవంటారా ప్రియులారా? ఇది కూడా ఒక బ్రతికి అంటారా? సరే, ఏమైనా కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళ, కష్టపడలేని వాళ్ళ, పని చేయలేని అంటే రోజంతా కష్టపడుతున్నారు, రోజంతా శ్రమ పడుతున్నారు. మరి ఏంటో ఏమవుతుందో తెలియదండి. రంధ్రం పడిపోయిన కుండలు పోసిన నీళ్ళంతా కారిపోయేటట్లు, చిల్లి సంచులు వేసిన ప్రతిది తొలగిపోయేటట్లు ప్రియులారా కొందరి జీవితాల్లో ఏ ఆశీర్వాదం కనబడట్లేదు. కనుక ఈరోజు నా దేవుడు మీ విషయమై ఆజ్ఞాపిస్తున్నాడు. మీ కొట్లలోను, మీ ప్రయత్నములన్నిట్లోనూ మీకు దీవెన కలగాలని నా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నా మనస్సుతో గట్టి, మీకు దీవెన కలగాలి, మీకు క్షేమం కలగాలి, మీకు ఆశీర్వాదం కలగాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేశమంతా కరువు అండి. దేవుడు ఇస్సాకుతో అంటాడు, ఇస్సాకు నీవు ఈ దేశమందు పరవాసిగా ఉండు, అటు ఇటు గంతులు వేయదు, అటు ఇటు పరిగెత్తి ఇక్కడే ఉండు, నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు అన్నాడు. అప్పుడు ఇస్సాకు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళాడండి. ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేశమంతా కరువు. ఇస్సాకు విత్తనాన్ని చేత పట్టుకుని ఒక పొలం తీసుకుని వెళ్ళి విత్తనాలు విత్తాడండి. వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇస్సాకును దీవించుట చేత, ఇస్సాకును ఆశీర్వదించుట చేత ఆ పొలమంతా సమృద్ధిగా పండడమే కాదండి, 100 ఆ సంవత్సరం పంటలు పండాయంట. 100 దేవుని ఆశీర్వాదం అది. దేవుడు ఇస్సాకును క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ వస్తే అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఓ సందర్భంలో అబీమెలెకు రాజు ఇస్సాకును చూస్తుంటాడు. ఏం బాబు ఇస్సాకు, ఎవడవరా బాబు నీవు? ఈ దేశపోడు కాదు, మా కులం కాదు,
మా మతం కాదు, మా జాతి కాదు. ఎవడవరా బాబు నువ్వు మా ప్రాంతానికి వచ్చి ఏదో వ్యవసాయం చేస్తున్నావు, ఏదో చేసుకొని బతుకుతున్నావు అనుకో. నీవు ఇప్పుడు మాకంటే బహుబలము గలవాడుగా మారిపోయావు. వచ్చినప్పుడు ఏమీ లేవు, తినడానికి తికానా లేదు. ఇప్పుడు నువ్వు మాకంటే బహుబలము గలవాడుగా మారిపోయావు, మమ్మును మించిపోయావు. ప్రియులారా, నీవెక్కడుంటావో దేవుడు నీ ప్రయత్నాలు ఆశీర్వదించినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మించిపోయేటట్లుగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టి. అదే దేవుని ఆశీర్వాదం. ప్రియులారా, ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలామంది సేవకులు కష్టపడ్డారు. అందరూ కష్టపడుతున్నారు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయడం లేదు. అందరూ కష్టపడుతున్నారు, అందరూ శ్రమ పడుతున్నారు, అందరూ సేవ చేస్తున్నారు. ప్రియులారా, యేసన్న గారు కూడా కష్టపడ్డారు. చాలామంది కష్టపడ్డారు. బయట చాలామంది అందరూ కష్టపడ్డారు. వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళు రాత్రి పగలు సువార్త చెప్పారు. అందరూ ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. యేసన్న గారు కూడా కష్టపడ్డారు. కానీ ప్రియులారా, వాళ్ళ మీద ఆశీర్వాదం లేదని నేను అనను, కానీ దైవజనులైన యేసన్న గారి మీద దేవుని ఆశీర్వాదం దిగి వచ్చింది. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. కనుక యేసన్న గారు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా కుమ్మరించబడుతూ వచ్చింది. యేసన్న గారు అడుగుపెట్టిన చోట్ల దేవుని మందిరాలు నిర్మించబడుతూ వచ్చింది. యేసన్న గారి యొక్క బోధ ప్రబోధాల వల్ల ఎందరో ఆకర్షించబడుతూ వచ్చారు. అది దేవుని ఆశీర్వాదం. ఒక దైవజనుడు నాతో ఇలా అన్నారండి, అయ్యా మేము వాక్యం చెప్పాలంటే జనాలందరినీ పోగు చేయాలి. రండి, వినండి, రక్షణ పొందండి, వాక్యం చెప్తున్నాం రండి, ప్రార్థన పెట్టాం రండి. మేము వాక్యం చెప్పాలంటే జనాల్ని మేము పోగు చేస్తాము. కానీ యేసన్న గారు వాక్యం చెప్పాలంటే ఆయన జనాలను పోగు చేయాల్సిన అవసరం లేదు. జనమే ఆయన వెతుక్కుంటూ వస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని. అది దేవుని ఆశీర్వాదం. దేవుని చేత దీవించబడిన దైవజనుడు యేసన్న గారు. యేసన్న గారు వస్తున్నారంటే ప్రియులారా, అది ఏ వేళైనా, మధ్యరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నం అయినా, అది అడవి అయినా, అరణ్యమైన, ప్రజలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది గ్రామమైన, కుగ్రామమైన, వసతులు లేని ప్రాంతాలైనా పరుగు పరుగున వచ్చేవాళ్ళు ఆయన బోధ వినడానికి. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదం ఆ దైవజనుడి మీద నిలిచి ఉంది. ఆ దైవజనుని మాటలు ప్రజల్ని కడుతుంది. ఆ దైవజనుని నోట దేవుడు ఇచ్చిన మాటల వల్ల బ్రతుకులు మారుతున్నాయని, ఆ దైవజనుడు ప్రార్థిస్తే మనం చల్లగా ఉంటామని, ఆ దైవజనుడు చేతులు మన తల మీద ఉంచితే మనకు క్షేమం కలుగుతుందనే నమ్మకంతో ప్రజలు పరుగు పరుగున వచ్చారు. అలా స్థాపించబడిందండి మన సంఘాలు. కనుక ప్రియులారా, మరి ఈరోజు నీ బ్రతుకు, నా బ్రతుకు ఎలా కొనసాగించబడుతుంది? కష్టపడుతున్నాము, గొడ్డు చాకరీ చేస్తున్నావు, శ్రమ పడుతున్నావు, కానీ శ్రమలలో దేవుని ఆశీర్వాదం ఉందా? కష్టపడితే సరిపోలేదు, పని చేస్తే సరిపోలేదు. మన ప్రయాసంలో, మన కష్టాల్లో దేవుని దీవెన రావాలండి. దేవుని దీవెన మనకు తోడైతే ప్రియులారా, ఓ ఉన్నత, తక్కువ సమయంలో, అనతి కాలంలో దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యాలు స్థిరపరచబడుతుంది. ఆయన ఏమని ఆజ్ఞాపిస్తారంటే మన ప్రయత్నాలన్నీ కూడా దీవించబడాలి. మనం చేయు ప్రయత్నాలన్నీ కూడా దీవించబడాలని ప్రభు ఆజ్ఞాపిస్తారు. రెండో మాట కూడా చెప్తాను. 42వ కీర్తన 8వ వచనం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగాలని ఆజ్ఞాపించాడు. చాలండి, ఈ చదవబడిన మాటల్లో మీరు కీర్తన అంత 42వ కీర్తన మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఇలా ఉంటుంది. ఆ కీర్తనకారుడు కృంగిపోయి మాట్లాడుతున్నాడండి. దేవుని అలలన్నీ, తరంగాలని తన మీద పొర్లి పారుతూ ఉంది. కొందరు అంటారంట ఆయన చూసి, నీ దేవుడేమాయను, ఏడయ్య నీ దేవుడేడి అని దినమెల్లా దూషిస్తున్నారంట. ప్రతిదానికి మీ దేవుడేమాయను. ప్రియులారా, పిలువు, మీ దేవుడిని పిలువు, మీ యేసు ప్రభుని పిలువమ్మా అంటుంటే మనకి ఎలా ఉంటుందండి అసలు? మీ ప్రభుకే రక్షించేవాళ్ళు లేక ఏంటండి, ఏలి ఏలి లమా సబాక్తాని అని చెప్పి ఆయన సెలవు మీద జరిపాడు. మిమ్మల్ని ఏం పట్టించుకుంటాడు? ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటాడు అని ఒక గుంపు లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని పదే 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 దూషిస్తూ ఉంటారు. మాటికి మాటలతో, మాటల దాడులతో మనల్ని నొప్పిస్తూ ఉంటారు. భక్తుడు కృంగిపోయాడండి.
ప్రేరరా ఏడుపు వచ్చింది ఆయనకి, గుండె బరువు ఎక్కిపోయిందండి. ఏడుస్తూ ఉంటే ప్రేరరా కన్నీళ్ళే అన్నపానంగా మారిపోయింది ఆయనకి. ఇంకా చెప్పనండి, ఒకప్పుడు ఇతనికి మేలు చేశాడు ఆయన. రామ్మ ప్రార్థనకి వెళ్దాం రాయా, రోగాలతో పడిపోయింటే రా ప్రార్థనకు పోదాం రా, నేను తీసుకెళ్ళి మా పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తాను రమ్మని చెప్పి దేవుని మందిరం తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడు. ప్రియులారా అవన్నీ మర్చిపోయి, చేసిన మేలును మర్చిపోయి, ఉపకారాన్ని మర్చిపోయి ఇప్పుడు దినమెల్లా దూషణ మాటలు మాట్లాడుతున్నారు. మీ దేవుడేమయ్యాడు, మీ దైవ సేవకుడేమయ్యాడు, మందిరమేమిది, ఇలా మాటలతో మనసును నొప్పిస్తుంటే ప్రియులారా ప్రాణం అలాగా మారిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, ఏడ్చి విలపిస్తున్నాడండి, దుఃఖపడుతున్నాడు. తన మీద ప్రియులారా అలలాగా సమస్యలు పొర్లి పారుతున్నాయి. సముద్రపు తరంగంలాగా సమస్యల మీద సమస్య, వన్ బై వన్, ఓడిపోతే ఇంకోటి, ఒక సమస్య పోతే ఇంకోటి. ఇప్పుడే అమ్మాయి పరిస్థితి సెటిల్ అవుతుందంటే గొడవలు వచ్చింది, కోడల పరిస్థితి సెటిల్ అవుతుందంటే ఇంకొక సమస్య వచ్చింది. ఇంట్లో పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఇంటికి తీసుకొచ్చారు లేదండి, మనోడికి బాగాలేదు, మళ్ళీ హాస్పిటల్కి ఎత్తుకెళ్తున్నారు. సరే వాడిని బాగు చేయించుకుని ఇంటికి వచ్చేసరికి ప్రియులారా ఏంటంటే హాస్పిటల్లో ఆ వాసన పీల్చుకొని పరిచయం చేశారు, ఈ మనిషి పడిపోయాడు. మళ్ళీ ఈ మనిషిని హాస్పిటల్కి ఎత్తుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసరికి ప్రియులారా ఇంకెవరో దెబ్బతిన్నారు. సరే హాస్పిటల్కి పోతుంటే రోడ్లో ఏదో యాక్సిడెంట్ జరిగిపోయి ఆ కొడుకు ఏంటంటే పెద్ద కొడుకు కాళ్ళు ఇరిగిపోయేది. చూడండి సమస్యలు వన్ బై వన్ తరంగంలాగా, సముద్రం తరంలాగా సమస్యలు, ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఉండట్లేదు. దేని గురించి అని ఆలోచిస్తాము, దేని గురించి అని పట్టించుకుంటాము, ఎవరికని న్యాయం చెప్తాము, ఎవరికని బుద్ధి చెప్తాం. ప్రియులారా సమస్యల సుడిగుండాలో కొన్నిసార్లు చిక్కుకొని అర్థం కాని పరిస్థితులు. ఏడుస్తే మనల్ని బలహీనలు అనుకుంటారేమో, ఏడుస్తే చేతకాని వాళ్ళు అనుకుంటారేమో అని ప్రియులారా కన్నీళ్ళు బయట పెట్టుకోకుండా ప్రియులారా అలాగే ప్రియులారా గుండెలో బాధను దాచుకోలేక, కక్కలేక, మింగలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయే సందర్భాలు మీ జీవితంలో చాలానే ఉంటాయండి. అమ్మకు ఫేవర్గా మాట్లాడితే భార్య గొడవ వేసుకుంటుంది, భార్యకి ఫేవర్గా మాట్లాడితే అమ్మ అలుగుతుంది. ఏం చేస్తారు చెప్పండి? అసలు సమస్యలు కొన్ని సమస్యలు వింటుంటే మనుషులు ఎలా బతుకుతున్నారా బాబు అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు సమస్యలు భరించాలి, బ్రతకడం కన్నా పోతే ఇలా చాలామంది ప్రాణాలనే పోగొట్టేసుకుంటున్నారు. భక్తుడి జీవితంలో ప్రియులారా భక్తుడే పాపం, కానీ ఇతని జీవితంలో ఎన్ని సమస్యలు అలల తరంగాల వలె వచ్చి తన మీదకి వస్తుందండి. కన్నీళ్ళ అన్నపానంగా మారిపోయింది. బైబిల్ సెలవిస్తుంది, అలా సమస్యల సుడిగుండాలు చిక్కుకొని అల్లాడిపోతుంటే దేవుడు దిగివచ్చి అంటాడు, కృప కలగాలని ఆజ్ఞాపించానంట. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా, కృప కలుగునుగాక అని ఆజ్ఞాపించాడు. ప్రియులారా ఈ కృప పాత్ర ఏంటి మన జీవితాలు? దైవజనులు యేసన్న గారు ఎప్పుడు కృపను గురించే పాడేవాళ్ళు. యేసన్న గారు పాటల్లో కృప లేకుండా ఆ పాట ప్రారంభించబడలేదు, కృప లేకుండా పాటలు ముగించబడలేదు. యేసన్న గారు మొట్టమొదటిగా రాసిన పాట కృపామయుడా నీలో నేను నివసింప చేయటం నా జీవిత ధన్యమని పాడారు. యేసన్న గారి చివరి పాట ఏం తెలుసండి? ఊహించలేనే నీ కృపలేని క్షణాన్ని. కృప అని దేవుని కృప కోసం ఎప్పుడు దైవజనులు కోరుకునేవాళ్ళు, దేవుని కృపను స్మరించేవాళ్ళు, దేవుని కృపను పొందారు, కృపలో పరవశించి దేవుని పాడి స్తుతించారు. ఈ కృప, దేవుని యొక్క కృప మన జీవితంలో ఏం చేస్తుంది అంటే ప్రియులారా మనల్ని సమస్యల నుండి విడిపించడం కాదు, కానీ ప్రియులారా సమస్యలు ఉండాలి. జీవితం కూడా ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ పోరాటాలు లేకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇక జీవితానికి మాధుర్యం ఏముంటుందండి? అసలు జంతువులు అలాగే బతుకుతాయి, వెళ్తాయండి, ఏదో తెచ్చుకుంటాయి, తింటాయి, వచ్చి పడుకుంటాయి, మరలా ఉదయాన్నే లేస్తుంది, పోతుంది, ఏదో ఒకటి పట్టుకుంటాయి, తింటాయి, మరలా వచ్చి పడుకుంటాయి. జంతువులు బ్రతుకవి. దానికి భార్యను పోషించాలని బాధ లేదు, పిల్లల్ని స్కూల్కి పంపించాలని బాధ లేదు. అర్థం ఉందండి? ఇల్లు కట్టుకోవాలనే బాధ లేదు, ఏంటండి వస్తువులు కొనుక్కోవాలని బాధ లేదు, బట్టలు కొనుక్కోవాలని గొడవే లేదు. అసలు జంతువులు బ్రతుకు. మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పోరాటాలు, ఎన్నో మలుపులు, ఎన్నో ఉంటాయి జీవితాలు. కానీ ప్రియులారా వీటన్నిటిని మనం సహించుకుంటూ తట్టుకుంటూ ముందుకు సాగిపోవాలంటే సమస్య నుండి కృప మనల్ని విడిపించదు, కానీ సమస్యలను తట్టుకోగలిగిన శక్తిని దేవుని కృప మనకు అందిస్తుంది. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి సమస్యల మధ్యలో సతమతం అవుతున్నాడు ఆ భక్తుడు. వెంటనే దేవుడు సమస్యలను తీసేస్తానని లేదు, కానీ సమస్యలను తట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు.
లోకంలో ఉన్న వాళ్ళకి మనకు ఉన్న వ్యత్యాసం ఏం తెలుసండి? దేవుని కలిగిన వాళ్ళకి దేవుని కలగని వాళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రభులో ఉన్నవాడికి ప్రభుకు దూరంగా ఉన్న వాళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, లోకస్తులకు కష్టాలు వస్తాయి, మనకు కష్టాలు వస్తాయి. వాళ్ళకు ఆకలి అవుతుంది, మనకు ఆకలి వస్తుంది. వాళ్ళకు నిద్ర వస్తుంది, మనకు నిద్ర వస్తుంది. సేమ్ టు సేమ్, అన్నీ సమానమే. కానీ ప్రియులారా, వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు లేడు గనక ఆ సమస్యలు తట్టుకునే శక్తి లేక ప్రాణాలు పోగొట్టుకుంటారు. వాళ్ళు నిరీక్షణ లేదు కనుక ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ మనకు నిరీక్షణ ఉంది, దేవుని కృప ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది. సమస్యలు వచ్చినప్పుడు దానికి ధీటుగా, దానికి ఎదురుగా నిలబడి ఆ శక్తిని జయించే కృప, శక్తిని, ఆ సమస్యను జయించగలిగిన శక్తిని దేవుని కృప మనకు అందిస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో దేవుని బిడ్డలు ఎన్ని రాని రా 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 రోగాల రాని, రోగాలు వస్తాయని భయం మనకు రాని, ఏమైంది వస్తే రాని, దాన్ని ఎదిరించగలిగిన, జయించగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. సమస్యలు రాని, సమస్యలు చూసి భయపడే ప్రసక్తి లేదు. సమస్యలు చూసి భయపడి పారిపోవలసిన సందర్భం లేదు. సమస్యలు ఎదురుగా మనం నిలబడతాము, ఎందుకంటే అంతటి దైవ కృప మనకుంది. రోగాలు వచ్చిందని భయపడే అవకాశం లేదండి. రోగ రుగ్మతుల నుండి ప్రియుడు వాటిని ఎదిరించగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చాడు. లోకమంతా ఏకమై శత్రువై నీ మీదకి వస్తున్న శత్రువును చూసి పారిపోవలసిన అవసరం లేదు. శత్రువులకు ఎదురుగా నిలబడగలిగిన శక్తిని దేవుని కృప మనకు అందిస్తుంది. ఆర్థిక ఇబ్బందులైన సమస్యలు ఏదైనా వాటిని జయించగలిగిన శక్తిని దేవుని కృప మనకి ఇస్తుంది. పౌలు గారికి ఒకరోజు ఒక బలహీనత వచ్చింది. ముమ్మారు ప్రార్థన చేశాడు, అయ్యా తీసేయి 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 అంటే దేవుడు తీసేయచ్చు కదండి. దేవుడు తీసేయలేదు. కానీ పౌలు గారు, పౌల్ నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, జీవితంలో సమస్యలన్నీ 1 by 1 వస్తూనే ఉంటుంది. కానీ దేవుని కృప మనకున్నప్పుడు ఆ సమస్యను మనం ఎలా హ్యాండిల్ చేయాలో, ఆ సమస్యను ఎలా జయించాలో, ఎలా ఎదుర్కోవాలో దేవుని కృప మనకు అందిస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడు పౌలు గారి గురించి నేను కొన్ని మాటలు చదివానండి చరిత్రలో. ఆయన గురించిన చరిత్ర పుస్తకాల్లో కొన్ని విషయాలు నేను ధ్యానించాను. దైవజనుడు పౌలు గారు చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళ నాన్నగారు బాగా డబ్బున్నవాడు, సకల విద్యను అభ్యసించిన గొప్పవాడండి. గమనీయులు పాదాల దగ్గర సకల విద్యను అభ్యసించిన గొప్ప జ్ఞాని, గొప్ప డిగ్రీలని పూర్తి చేసుకున్నాడు, గొప్ప హోదా, గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నవాడు. రోమా పౌరసత్వాన్ని వాళ్ళు కొనుక్కున్నారు. రోమియోలకి చాలా గొప్ప ఘనత ఉండేదండి. ఆ పౌరసత్వం ఉన్న వాళ్ళకి చాలా వాల్యూ ఉండేది, చాలా విలువ ఉండేది. అలాంటి హక్కును డబ్బిచ్చి వాళ్ళ నాన్నగారు కొన్నాడు. ఎంత డబ్బున్నవాళ్ళో మీరు ఆలోచించాలి. అంత పెద్ద చదువు చదివాడంటే ప్రియులారా, ఎంత పట్టుదల కలిగిన వ్యక్తి మీకు తెలుసు. దైవ ప్రత్యక్షతను పొందినవాడు, 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళినవాడు, దేవుని యొక్క ముఖదర్శనం, మహిమ కలిగిన ముఖదర్శనం చూసినవాడు, దేవుని మధురమైన స్వరాన్ని విన్నవారు. ఇంచుమించు 14 పత్రికలు రచించారు, ఎన్నో సంఘాలు స్థాపించారు. తన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగాయి. అపురూపమైన అద్భుతమైన పరిచర్య అంతా చేశారు దైవజనుడు పౌలు గారు. ప్రియులారా, కాలక్రమేణా పౌలు గారి చరిత్ర మనం చదువుకుంటూ వస్తే, ఓ రోజు పౌలు గారిని జైల్లో పెట్టారు. రోమా నగరంలో, రోమా పట్టణంలో చెరసాల్లో ఉంచారండి పౌలు గారిని. ఏదో పాపం చేసి కాదు, దేవుని నిమిత్తం, దేవుని స్వార్థ నిమిత్తం, దైవ కార్యం నిమిత్తం, దేవుని నామాన్ని ఘనపరిచే విధానాన్ని బట్టి ప్రియుల జైల్లో పెట్టారు అయ్యగారిని. నేను అంటాను ప్రియులారా, ఈరోజు జైలు తేలికేమో. ఇప్పుడు జైల్లో ఉండడం పెద్ద కష్టమేం కాదు నాకు తెలిసినంత వరకు. జైల్లో 3 పూట్ల అన్నం పెడతారు, ఇప్పుడు అక్కడ బట్టలు ఇస్తారు. కానీ ఆ రోజులో రోమా నగరంలో ఉన్న చెరసాల్లో అలాంటి వసతులు లేవు. ఇప్పుడైతే మన జైలులో అంత వసతులు ఉన్నాయి. కానీ రోమా నగరంలో ఉన్న చెరసాల్లో ఉన్న అనుభవాలు ఏంటంటే ప్రియులరా, అక్కడ భోజనం పెట్టరు. కటకటాల్లో ఉండాలి, జైల్లో ఉండాలి, కానీ ఫుడ్ లేదు, అక్కడ భోజనం లేదు. వాళ్ళ బట్టలు కూడా ఇవ్వరు. ఎవరైనా బయట నుండి తిండి తెచ్చి పెడితే తినాలి, ఎవరైనా తెచ్చిస్తే కట్టుకోవాలి, లేకపోతే అలాగే పడి చావాలి. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఎవరైనా తెచ్చి ఒక ముద్ద తెచ్చి బాబు తినయ్యా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరో తెచ్చి పెడితే ఒక ముద్ద తినాలి. ప్రియులారా, ఎవరు తెచ్చి ఇవ్వకపోతే ఆ రోజు పస్తుండాలి. రోజుకు 3 పూటలు భోజనం చేస్తారు.
ఉదయాన్నే దావాలి, మధ్యాహ్నం దావాలి, మధ్యరాత్రి మరి రాత్రి తీసుకురావాలి. ఎవరు తెచ్చి పెడతారండి? ఓ దైవ సేవకుడు ఎవరిని అడుక్కుంటాడు? ఎవరు తెచ్చిస్తారు? ప్రియులారా, విచారించవలసిన విషయం, విషాదకరమైన విషయం ఏంటంటే పౌలు గారిని పలకరించడానికి, పరామర్శించడానికి చాలామంది రాలేదంటండి. ఇంకా చెప్పనండి, రోమా నగరంలోనే ఒక చర్చ్ ఉంది. రోమా నగరంలోనే అందుకే రోమిలకు రాసిన పత్రిక ఉంది కదండి, ఆ సంఘానికి రాశాడు. అక్కడే ఒక సంఘం ఉంది. ఇప్పుడు నేను అంటానండి, నేను చిలుకలూరుపేట వచ్చాను అనుకోండి. చిలుకలూరుపేటలో వచ్చి నేను బస్ స్టాండ్లో కూర్చొని అన్నం లేకుండా కూర్చొని అల్లాడిపోతుంటే ప్రియులు అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చిలుకలూరుపేటలో మనకు సంఘం ఉంది ఏంటండి, 1000 మంది విశ్వాసులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. ఇంతమంది ఉండి నేను పస్తుండగలుగుతానా? ఏంటండి, చిలుకలూరుపేటలో బట్టి నేను అన్నం తినకుండా వెళ్ళగలుగుతానా? ఎంతమంది లేరండి నాకు తీసుకొచ్చి ఆహారాన్ని అందించడానికి? రోమా నగరంలో ఒక సంఘం ఉంది, కానీ అయ్యగారేమో చెరసాల ఉన్నాడు, కానీ ఆ సంఘస్థులు అతన్ని పరామర్శించడానికి రాలేదు. పోషణ లేదు, ఆహారం మరి అందించే పరిస్థితి లేదు. సరే వెళితే ఏమవుతుందో, మనం వెళితే మనకేం సమస్య చుట్టుకుంటుందో, వాళ్ళు మనల్ని కూడా లాగి లోపలేస్తారేమో, ఏదో సమస్య తెలియదండి. ఎవరు పరామర్శించడానికి పెద్దగా వచ్చినట్లు చరిత్రలో మనం గమనిస్తే కనబడట్లేదండి. ఎవరో కొందరు పౌలుకి హెల్ప్ చేశారు, కానీ పౌలు గారిని ఎవరు పట్టించుకోలేదు. ఆయనకి ఫుడ్ లేదు, ఆయనకి బట్టలు లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చెరసాలు. నేను అంటాను ప్రియులరా, మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎలా తట్టుకోగలిగాడు? ఎలా ఈ సమస్యను ఎలా ఫేస్ చేయగలిగాడు? వీటన్నిటిని ఎలా ఎదుర్కోగలిగాడంటే ప్రియులరా, దైవజనుడు పౌలు గారు ఎవరు తెలుసండి? దేవుని కృపను పొందిన దైవజనుడు. చెప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పీ పత్రికకి రాస్తారండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ఏ స్థితిలోనైనాను నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకొని ఉన్నాను. కడుపు నిండా భోజనం పెడితే తృప్తిగా తింటాడు. పస్తుండయ్యా 10 రోజులు అంటే పస్తుంటాడు, ఎందుకంటే అలవాటు చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. మరి ఆకలి అనిపించదా నీకు? బాధగా లేదా నీకు అంటే, ఎందుకయ్యా బాధ? నేను పొందిన కృప నాకు ఆ శక్తిని ఇస్తుంది. కనుక ప్రియులారా, జీవితంలో మనకి ఎన్నో పోరాటాలు రావచ్చు. నువ్వు కృప పొందావు అనుకోండి, నువ్వు కలత చెందవు. దైవజనుడు పౌలు గారు చివరికి తన పత్రికలో ఏ మాటలు రాశారంటే, ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అని చెప్పాడు తప్ప ప్రియులారా, ఎప్పుడు కలత చెందినట్లు, కలవరపడినట్లు, బస్టాండ్లో బ్యాగులు పోగొట్టుకునేలాగా ఉసూరని ఉన్నట్లు కొంతమంది బాధపడుతున్నారు. అసలు అర్థమే ఉండదండి. అసలు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాదండి. ఏదో ప్రపంచమంతా వీళ్ళే మార్చేసినట్లు, ప్రపంచానంతా వీళ్ళే బాగు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతుంటారు. ప్రపంచంలో ఎవరికి లాని కష్టాలు మనకు వచ్చినట్లు చాలాసార్లు మనం ఫీల్ అవుతుంటాం. నేను అంటాను ప్రియులారా, మీలో ఎవరైనా తిండి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో భోజనం లేదు, మాకు ఈరోజు భోజనం లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చేతులైతే నేను అన్నం పెట్టిస్తాను మీకు. మధ్యాహ్నం మేము ఎవరు అన్నం తినలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాకు అన్నాన్ని గతి లేదండి మధ్యాహ్నం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాకు 2 జతలు బట్టలు లేవయ్యా, ఒకే జత ఉంది, దాన్నే కట్టుకోవాలి, దాన్నే ఉద్దుకొని మరలా దాన్నే ధరించుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మాకు ఇల్లు లేదు బాబు, మేము బస్ స్టాండ్లో పడుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు, మీకు ఫుడ్ లేదా? దేవుడు భోజనాలు ఇచ్చాడా లేదండి? వస్త్రాలు ఇచ్చాడా లేదండి? దేవుడు అద్దెదో సొంతదో, స్లాబో రేకులో పాకో ఏదో ఒకటి ఇల్లు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తిండి లేకుండా అల్లాడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు తిండి లేకుండా అల్లాడిపోతున్నారు. మరి దేవుడు నీకు 3 పూట్ల అన్నం పెట్టాడంటే నీవు దేవుడిని స్తుతించాలా లేదు చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా వస్త్రహీనులుగా, బట్టలు లేకుండా బజార్లో ప్రియులరా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు తడుస్తూ ప్రియులరా అల్లాడిపోతున్న సమాజంలో చాలామంది ఉన్నారు. నీ లైఫ్ బెటర్ కాదండి ప్రియులరా? ఉండడానికి వసతి లేకుండా ఎంతమంది కొన్నిసార్లు జర్నీ చేసుకుంటూ రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద ఏంటంటే పడుకొని ఉంటారు, చలికి వణికిపోతూ ఉంటారు. అలాంటి గతి మనకు లేదే. మనం ఈరోజు తృప్తిగానే బ్రతుకుతున్నాం. మేము 3 పూట్ల ఏదో రోజు మాంసాహారం తినకపోయిన పప్పుచారైనా ఏదైనా ఏదో తినగలిగిన స్థాయిని, స్థితిని దేవుడు మనకిచ్చాడు కదా. మరి ఎందుకు నీవు దిగులు పడుతున్నావు? ఎందుకు నీవు ఆలోచిస్తున్నావు? దేని గురించి నీ దిగులు? దేని గురించి చింత? దేని గురించిన ఆలోచనలు? దేని గురించి నీవు ప్రయాసపడుతున్నావు? దేని గురించి ఏడుస్తున్నావు? దేని గురించి నువ్వు కంగారు పడుతున్నావు? దేని గురించి నీ ప్రయాసం? దేని గురించి నీ యోచన? ప్రియులరా,
దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు. కానీ జీవితాల్లో వస్తాయి, రావని నేను చెప్పను, కానీ కృప కలగాలని ఆకాశం మందున దేవుడు ఆజ్ఞాపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. గట్టిగాను హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట సెలవిస్తే ఆ మాట నెరవేరుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే కార్యాలు స్థిరపరచవు. ఏమని ఆజ్ఞాపిస్తాడంటే దీవెన కలగాలని ఆజ్ఞాపిస్తాడు. రెండవదిగా ప్రియులారా, కృప కలగాలని ఆజ్ఞాపిస్తాడు. చాలా మాటలు ఉన్నాయండి, సమయం అనుకూలంగా లేదు. మనం అందరూ లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు. మీకోసం ఏర్పాటు చేసిన స్థలంలో మీరు నిలబడండి. ఆకాశం వైపు చేతులు ఎత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఆకాశం వైపు చేతులు ఎత్తి దీవెన కలగాలి, దీవెన కలగాలి, దీవెన కలగాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను చెయ్యు ప్రయత్నాలన్నిట్లోనూ దీవెన కలిగేటట్లు ఆజ్ఞాపించు ప్రభువా. కష్టపడుతున్నాను, ప్రయోజనం లేకుండా పోతుంది. పని చేస్తున్నాను, ప్రయోజనం లేకుండా పోతుంది. నేను సంపాదించిన సంపాదన ఏమవుతుందో తెలియట్లేదు. అన్యుల పాలవుతుంది, అన్యాక్రాంతం అవుతుంది. కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, ప్రభుని అడగండి. నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నీ పాదాలను విడిచి వెళ్ళను ప్రభువా. నన్ను దీవించు యేసయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందామా? దీవించు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడి విత్తనం వేశాడు, నూరంతలుగా పంటలు పండాయి. ఊహకు మించిన ఉన్నత కార్యం నా ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇస్సాకు ఎక్కడైతే బావి త్రవ్వాడో అక్కడంతా జలలు కలిగిన నీటి ఊటలు వచ్చాయి. ఎన్నో పోరాటాలు వచ్చిన దేవుడు విజయోత్సవాలతో ఊరేగించాడు. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. దీవించు, దీవించు ప్రభువా. నా ప్రయత్నాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ప్రయత్నాన్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, నా చేతి పనులు దీవించు, నా ఉద్యోగాలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా చదువును దీవించు, నా పిల్లల్ని దీవించు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ నిశ్చయముగా ఆకాశ వాకిట్లను దేవుడు తెరవబోతున్నాడు. పట్టజాలంత దేవుని దీవెన మీ మీదకి దిగి రావాలని సర్వశక్తి గల దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞ బయలుదేరుతుంది, దేవుని ఆజ్ఞ బయలుదేరుతుంది, దేవుని ఆజ్ఞ బయలుదేరుతుంది. నిశ్చయముగా మీ ప్రయత్నాల మీద దేవుని దీవెన దిగి రాబోతున్న సమయం. దేవుడు దీవించమని 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 సెలవాయను, దాన్ని నేను మార్చలేను అంటున్నాడు ప్రవక్త. నిశ్చయముగా దీవెనలతో మనకు నుండి తిరిగి వెళ్ళబోతున్నాం. దీవించండి, 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 దీవించండి. హల్లెలూయా. జీవితంలో పలు పోరాటాలు, ఇబ్బందులు, ఆటంకాలు కలగవచ్చు. కృప కలగాలని ప్రభు సెలవిస్తున్నాడు. కృప, దేవుని కృప, కృప కావాలి. చెప్పండి అందరూ, యేసయ్యా నీ కృప చాలును, యేసయ్యా నీ కృప ఉంటే చాలు, యేసయ్యా నీ కృప ఉంటే చాలు, యేసయ్యా. స్వరమెత్తి ప్రభుని అడుగుదాం. నీకు కృప కలుగును గాక, నీకు కృప కలుగును గాక, నీకు కృప కలుగును గాక. నువ్వు కృప పొందుదువు గాక, కృప ద్వారా బలవంతులుగా మార్చబడదువు గాక. కృప కావాలి యేసయ్యా. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కృప నిన్ను విడిచిపోదు, కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప నిన్ను ఎన్నటికి విడిచిపోదు, దేవుని కటాక్షం నిన్ను ఎన్నటికి విడిచిపోదు. ప్రభుని అడుగుదాం. దేవా, నీ కటాక్ష నా మీద ఉన్నేడలా దయచేసి నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు యేసయ్యా. నన్ను దీవించు యేసయ్యా. నీ కృపతో నన్ను తృప్తిపరచు యేసయ్యా. నీ కటాక్షం చేత నన్ను తృప్తిపరచు యేసయ్యా. నీ కనికరం చేత నాకు తృప్తిని కలిగించు యేసయ్యా. హల్లెలూయా. అందరూ కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు దీవెన వర్షంతో, కృపా వర్షంతో మనల్ని తృప్తిపరిచి దీవెన కలగాలని ఆజ్ఞాపించబోతున్నాడు. కృప కలగాలని ఆజ్ఞాపించబోతున్నాడు. ఆయన ఆజ్ఞ మన జీవితాల్లో దీవెనని, కృపను స్థిరపరచబోతుంది. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ తీర్మానం కలిగి ప్రార్థన చేసుకునండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు సూటిగా మనతో మాట్లాడారు. ఎక్కడ వాళ్ళు అక్కడ తీర్మానం కలిగి, యేసయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకునండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి,
మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన మీ దాసుని మీరు నిలబెట్టుకొని కూడి వచ్చిన ప్రజలతో మీరు సూటిగా మాట్లాడారో అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటలు ఏమి చేస్తాయో ఈ దినాన కూడి వచ్చిన వారితో మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ నోటి మాటలు రోగికి స్వస్థత కలిగినట్లుగా, నీ నోటి మాట దయ్యాల చేత పీడించబడుతున్న వారికి స్వస్థత కలిగింది యేసయ్యా. నీ నోటి మాటలు యేసయ్యా సమస్యల నుంచి విడుదల కలుగజేసేటట్లుగా మీరు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ మాటలో ఉన్నటువంటి మకరందాన్ని ప్రతి వారు అనుభవించేటట్లుగా యేసయ్యా ప్రతి వారితో నీ నోటి మాటలు మీ దాసుని ద్వారా పలికించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీవు ఆజ్ఞాపించగానే నీవిచ్చే ఆశీర్వాదాలు ప్రతి వారి జీవితంలో స్థిరపరచబడినట్లుగా సహాయము చేయండి యేసయ్యా. ఎంతమంది అయితే దరిద్రతను శాపాన్ని అనుభవిస్తున్నారో నీ యొక్క మాట ప్రతి వారికి ఆశీర్వాదం కలిగేటట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యా ఇంతవరకు నీ ఆశీర్వాదాలు స్థిరముగా లేక ఇంతవరకు శాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నారేమో తండ్రి. ఈ దినాన నీ మాటలలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు కుమ్మరించి ప్రతి వారిలో ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపరచబడేటట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రము నాయన. శాపాన్ని ఆశీర్వాదకరంగా ప్రతి వారి జీవితంలో మీరు మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి ఎందరో నీ కృపకు దూరముగా ఉన్నారు ప్రభా. నీ కృపను ప్రతి వారికి మీరు ఆజ్ఞాపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపలో నిలిచిన వారై, నీ కృపలో స్థిరముగా నిలబడిన వారై ఆశీర్వదించబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కడవరి దినాలలో నీ కృప లేనిదే మేము క్షణమైన బ్రతకలేం ప్రభా. ప్రతి ఒక్కరూ నీ కృపను పొందుకొని నీ కృప ద్వారా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. విన్న మాటలన్నీ ప్రతి వారి గుండెల్లో 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు నీరు కట్టి ఫలింపచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని మీరు నిలబెట్టుకుని ఇంతవరకు అయ్యా మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం ప్రభా. ఇంకా అనేక ప్రాంతాల్లో బలమైన సాధనముగా మీరు వాడుకోనండి. ఈ దినాన్ని ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్లకుండా మీ యొక్క ఆశీర్వాదాలు మీ కృపను సమృద్ధిగా పొందుకొని తిరిగి వెళ్ళినట్లుగా మీ కృపతో మీ ఆశీర్వాదాలతో నింపినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి విధములైన ఆటంకాలను మీరు తొలగించి సమస్తము సమకూడి జరిగించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అధికారం కలిగిన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప పొందుకోవాలని ఆశపడిన ప్రతి వారికి ఆయన కృప సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.